ప్రహ్లాదుని రక్షించటానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన విషయం మనందరికీ ఎంతో సుప్రసిద్ధమైనది. అయితే ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందంట. అప్పుడు ప్రహ్లాదుడు అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరుకుంటారంట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఈ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీర్తానని బయలుదేరతారట. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిసారట. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడుగుతారట. ఆ ఆకాశగంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు కూడా తరిస్తారటండి. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ అంటూ అనేక కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కూడా కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం ఉంటాయట. మెట్ల మార్గాన్ని వెళ్లే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహ స్వామి కన్నా ముందు స్వయంభుగా వెలిసాడట. ఇంకో విషయం, ఈ మెట్లు ఎక్కి స్వామివారిని సేవించే వారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని కూడా భక్తుల విశ్వాసం అండి. కాబట్టి ఇంతటి మహోన్నతమైన చరిత్రని మన తర్వాతి తరాలకి కూడా తెలియపరచాలండి. మీకు వీలుంటే రేపు ఆదివారం పురస్కరించుకొని స్వామివారి చరిత్ర గల షార్ట్స్ ని మీ పిల్లలకి లేదా మీ ఇంట్లో ఎవరికైనా వినిపించండి. అవే మీరు నాకు ఇచ్చే ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ.